సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ విషాద ఘటనలో తండ్రి చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు చిన్నారుల మృతిపై కూపీ లాగుతున్న పోలీసులు చెన్నయ్య హత్య చేసి ఉంటాడా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భార్య రజిత మాత్రం రాత్రి పెరుగన్నం తినడం వల్లే తమ బిడ్డలు చనిపోయి ఉంటారని చెబుతోంది. రజితతో పాటు ముగ్గురు చిన్నారులు రాత్రి పెరుగన్నం తిన్నారు. కానీ తండ్రి చెన్నయ్య ఒక్కడే పప్పన్నం తినడంతో అతనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలే దీనికి కారణమని భావిస్తున్నారు. అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు చనిపోయిన కేసులో తల్లి రజిత వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజిత రాత్రి తాము పెరుగన్నం తిన్నామని చెప్పింది. ఆ తర్వాత గొంతులో ఏదో పట్టుకున్నట్లు అనిపించినా కాసేపటికే కిందకు పడిపోయామని చెప్పింది. పెరుగన్నంలో ఏమన్నా విషం కలిపావా అని పోలీసులు ప్రశ్నిస్తే లేదు అని సమాధానమిచ్చింది. పెరుగన్నంలో ఏమీ కలపందే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తే ఏమైంది అని ఎదురు ప్రశ్నించింది. ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏమైనా పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? అట్లా ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి? మంచిగా ఉన్నది కానీ నీకేమైనా అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరిగాను. ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో దారుణ ఘటన చోటు తీసుకోవడం జరిగింది. మొత్తం ముగ్గురు చిన్నారులు చనిపోగా తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అసలు ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అంటే ఇందులో పెరుగు తిన్నామని తల్లి రజిత చెప్తుంది. పిల్లలు మాత్రం చనిపోయారు. తల్లి ఒకటి మాత్రం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. భర్త లేడు. భర్త ఆ టైంలో అతను పప్పుతోటి తినేసి అతను తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అతను డ్రైవర్గా పనిచేశాడు, వాటర్ ట్యాంకర్. అసలు ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఏంటి, ఆ టైంలో ఏముంది అనేది ఒకసారి చిన్న నువ్వు వచ్చినప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో? నేను వచ్చినప్పుడు అంటే ఏడుస్తూ అరుస్తూ ఉన్నాడు. అప్పుడు నేను మా కుక్క అరిసిందని బయటకు వచ్చి గేట్ తీసి వచ్చిన. ఆ గేట్ దగ్గర రాగానే అంకుల్ ఏమైందంటే ముగ్గురు పిల్లలు చనిపోయారు, మా భార్య స్రూప తప్పి పడిపోయింది అని చెప్పగానే మా అంకుల్కి ఓనర్ అంకుల్ దగ్గరకు పోయి పిలవడంతో హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళారు. మీరు కార్లో తీసుకెళ్లారు అండి. అప్పుడు ఎట్లా ఉందండి ముగ్గురు పిల్లలు? అప్పటికి ఎట్లా? మా ఇంట్లో ఉంటారు కిరాయికి. మా అబ్బాయి అంకుల్ ఇట్లా చెన్నై వాళ్ళ భార్య ప్రాణ పరిస్థితులు ఉంది, చెన్నై ఏడుస్తున్నాడు, రావాలి అని చెప్పిండు. సరే నేను ఇమ్మీడియట్గా వచ్చిన కల్లా చెన్నై భార్య పట్టుకొని ఉన్నాడు. ఏమైనా చెన్నై అంటే సార్ మా పిల్లలు చచ్చిపోయిన ముగ్గురు, కనీసం ఏమైనా కాపాడండి సార్ మీరు అంటే నా వెహికల్ తీసుకొని హాస్పిటల్కి తీసుకు పంపించాను. ఏమైనా చెన్నై అంటే ఏదో తిన్నారు సార్ అది అయిపోయింది అన్నారు. సరే ముందు ఆమె కాపాడడం ముఖ్యం కదా అని చెప్పి ముందు వాళ్ళిద్దరు భార్య భర్తను మా పక్క వాళ్ళందరినీ ఇచ్చేసి పంపించేసి ఇక్కడ చూస్తే వీళ్ళు విగత జీవులు ఉన్నారు సార్ వాస్తవం చెప్పండి. అప్పుడు 100 ఫోన్ చేసినాం, పోలీసులు వచ్చారు, సిఐ గారు వచ్చారు. వాళ్ళది మళ్ళీ డాక్టర్ పట్టంజరు డాక్టర్ 108 ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చిండు, చనిపోయిండు, 2-3 గంటలు అవుతుంది అని చెప్పి చెప్పింది సార్. అది మాకు చెప్పింది సమాచారం. కార్లో తీసుకెళ్లేటప్పుడు మీ రజిత ఏమైనా మాట్లాడుతూ ఉందండి లేదా అపస్మారక స్థితిలో ఉంది? టోటల్ కాదు సార్, అసలు మేము బతుకుతో భయమే ఉంది. అసలు అక్కడ పోయిన తర్వాత మాకు ఫోన్ చేసింది ఏంటంటే సార్ మాట్లాడుతుంది కాన్సర్. డాక్టర్ ఏం చేసిన ముందు ఏమైనా మందులున్నా అంటే ఏ పాయిజన్ తింటే ఉన్నదని వెతికాం, మొత్తం ఎక్కడ దొరకలేదు. సార్ దొరకలేదు సార్ అంటే సరే కొద్దిసేపటి కదా కాన్ఫరెన్స్కి వచ్చింది అని చెప్పి అక్కడ నుంచి మనకు ఫోన్ వచ్చింది. మా వాళ్ళు పోయినారు కదా ఆయన అబ్బాయి, అది మాకు వచ్చిన సమస్య. మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారు కదా, భార్య భర్తల మధ్య ఏమన్నా వివాదం అట్లాంటిది ఏమన్నా ఉందా? ఇయర్స్ నుంచి పరిచయం, అసలు అలాంటి సమస్య ఎప్పుడు రాలేదు సార్ మాకు. మీకు ఎంతవరకు తెలుసా ఏ విధంగా ఉండేది మీతో? మేమైతే అందరం క్లోజ్ ఉండేవాళ్ళము, చాలా మంచి అమ్మాయి ఆమె, మంచిగా ఉండేవాళ్ళం, అసలు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మేము లాస్ట్ వీక్ హోలీ కూడా మేము మంచిగా ఎంజాయ్ చేసినాం, మంచి సరదా ఉండినాం వాళ్ళం అందరం. సడన్గా ఇట్లా అయ్యేసరికి మాకు ఏమీ తోయట్లేదు. రెండో భార్య అని చెప్తున్నారు కదా, ఏమన్నా మొదటి భార్యకు సంబంధించి చనిపోయిందంట ఆమె, కానీ మాకు తెలియదు. ఇప్పుడు అంటేనే తెలుస్తుంది మాకు రెండో భార్య అని. మాకు ఫస్ట్ తెలియదు అసలు, చెప్పలే అమ్మాయి ఎప్పుడు కూడా మాకు అట్లా.
దాదాపు రాఘవేంద్ర కాలనీకి వచ్చి వాళ్ళు 12 ఏళ్ళు దాటుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇంట్లోకి వచ్చి మాత్రం 4 ఏళ్ళు అవుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా భార్యాభర్తల మధ్య అంటే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మాత్రం భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండవ భార్య అయినప్పటికీ కలిసి ప్రేమగానే ఉండేవాళ్ళని చెప్తున్నారు. మరి ఏంటి అసలు ఈ కారణం ఏంటి? ముగ్గురు పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటి? అలాగే ఆమె అపస్మారక స్థితిలో ఉండి ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరొక వైపు రజిత ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమెకు సంబంధించి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఆమె పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారని కూడా ఆమె తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అంటే వీళ్ళంతా కూడా ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో ఏమైనా కలుపుకొని ఉన్నారా? ఇదే ప్రధానంగా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్టు వస్తే కానీ పూర్తి స్థాయిలో తాము చెప్పలేమనేది ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ నుండి మరికొద్దిసేపట్లో డెడ్ బాడీని తరలించిన తర్వాత మరొకసారి చెన్నయ్య రజితల ఇద్దరిని కూడా విచారించనున్నారు పోలీసులు. కెమెరా ఎల్వీఎస్ ప్రసాద్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు ఎలా మృతి చెందారు అనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనాస్థలిని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. పిల్లల మృతికి కారణాలు ఏంటి అనే దానిపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రాథమిక విచారణలోనే ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే కీలక విషయాలు వెలుగు చూస్తాయని అన్నారు ఎస్పీ పరితోష్ పంకజ్. హాస్పిటల్కి దాని తర్వాత ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్కి కూడా విజిట్ చేశాము. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతున్నాయి. అది క్లూ టీమ్ కూడా అది ఎవిడెన్స్ కలెక్షన్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కేసు. స్థానిక ఇది ఇప్పుడు ఏం స్పెసిఫిక్ ఫ్యాక్ట్ రివీల్ కాలే ఇప్పుడు వరకు. అన్ని యాంగిల్ మనం సైంటిఫిక్ యాంగిల్ కూడా చూపిస్తాము. అది ఇక్కడ ఎట్లా జరిగింది, యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అది పోస్ట్ మార్టం అయిన తర్వాత మనకి అయితే ఇప్పుడు ఇది ప్రైమరీ డీటెయిల్ అయితే ఉంది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ఎప్పుడు ఏమొస్తే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వరకు నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇది టూ ఎర్లీ టు కమెంట్ ఆన్